హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఇప్పుడు దోమల ద్వారా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని మనం వింటున్నాం. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మస్కిటో రెఫెలర్స్ ఇవి యూజ్ చేయకూడదు. ఆ కెమికల్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం కి సొల్యూషనే ఈ మస్కిటో కిల్లర్ అనమాట. అన్బాక్స్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ మీద వచ్చేసరికి ఎలక్ట్రిక్ షాక్ మస్కిటో కిల్లర్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో దీని మీద కలర్స్ ఏం మెన్షన్ చేయలేదు టిక్ చేయడానికి. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 1299 అయితే ఉంది. మనకి 1300 అయితే ఉండదు. ఇది జనరల్ గా మనకి అరౌండ్ 350 ఆర్ 400 కి అలా అవైలబిలిటీ అయితే ఉంటుంది అమెజాన్ లో. బాక్స్ లో ఏమేమి కంటెంట్ వచ్చింది చూద్దాం ఇప్పుడు. గాయస్, ఒక గిఫ్ట్ కార్డ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక యూఎస్బి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు పవర్ ఇవ్వడానికి. ఇంకా ఫైనల్లీ మనకి ప్రోడక్టే ఉంది. డీసీ ఇన్పుట్ అయితే ఉంది. మనకి ఎటువంటి స్విచ్చెస్ అయితే లేవు దీనికి. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. జస్ట్ పవర్ కనెక్ట్ చేసామా యూస్ చేసామని. అలాగే పైన ఒక ట్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి. గాయస్, ఇప్పుడైతే మనం దీనికి పవర్ కనెక్ట్ చేసి చూద్దాం అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఏదైతే కేబుల్ ఇచ్చారో ఈ కేబుల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం డీసీ మన మొబైల్ ఛార్జర్స్ ఎన్నైనా యూస్ చేయొచ్చు. మ్యాక్స్ 5 వోల్ట్ 2 ఆంపియర్ యూస్ చేస్తే బెటర్ అనమాట. నేనైతే పవర్ బ్యాంక్ అయితే యూస్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఫస్ట్ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేయగానే మీకు బ్లూ లైట్ అయితే గ్లో అవుతుంది. ఈ లైట్ వల్లే మనకి దోమలు అయితే అట్రాక్ట్ అయ్యి ఈ లోపల ఏదైతే మెటల్ స్ట్రింగ్ అయితే కనిపిస్తుందో దీంట్లోకి వచ్చిన తర్వాత షార్ట్ అయ్యి చచ్చిపోతాయి అనమాట. ఒక 1 or 2 days యూస్ చేసిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. గాయ్స్, ఈ ప్రోడక్ట్ ని ఒక 2 months యూస్ చేసిన తర్వాత నేను ప్రాపర్ గా అన్ని విధాలుగా టెస్ట్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది దోమల్ని ఎలా చంపుతుంది ఏంటనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది నైట్ టైం రికార్డ్ చేశాను. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. కరెక్ట్ గా ఇది వర్క్ అవ్వాలంటే ఏమేం చేయాలి అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఎక్కడైతే పడుకుంటారో ఆ ప్లేస్ లో కాకుండా పక్క రూమ్ లో అయితే ఈ లైట్ ని పెట్టండి. ఎందుకంటే ఈ లైటింగ్ వల్ల దోమలన్నీ మన దగ్గరికి అట్రాక్ట్ అవుతాయి అనమాట. అంటే మనకి లైట్ ఎక్కడ ఉందో దోమలన్నీ అక్కడికి వెళ్తాయి. మీరు మీ బెడ్ పక్కనే పెట్టుకుంటే కనుక మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కొడతాయి అనమాట. సో మీరు పక్క రూమ్ లో పెట్టాలి. అలాగే ఎటువంటి లైట్స్ అయితే ఉండకూడదు. ఈ ఒక్క లైటే వెలగాలి బెడ్రూమ్ లో. మీకు అప్పుడే కరెక్ట్ గా మస్కిటో కిల్లర్ ల్యాంప్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ లైట్ యూస్ చేసేటప్పుడు ఒక స్మెల్ అయితే వస్తుంది. అంటే లైట్ లోంచి స్మెల్ కాదు, దోమలు చనిపోయిన తర్వాత ఆ కాలిపోయి స్మెల్ వస్తుంది అనమాట. అది పక్క రూమ్ లో ఉంటేనే బెటర్. మనం పక్కనే పెట్టుకుంటే మట్టుగా ఆ స్మెల్ తట్టుకోలేం. చాలా దారుణంగా వస్తుంది. అంటే ఏదైనా పురుగు పడినా సరే, ఏక్ గానీ పురుగు గానీ అలా కొంచెం పెద్దవి పడినా సరే చచ్చిపోతున్నాయి అనమాట. ప్రతిరోజు మార్నింగ్ తీసిన తర్వాత లైట్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. లేకపోతే అదిగోండి అలా చనిపోయి ఆన్ చేయగానే ఆ స్మెల్ అయితే వస్తుంది అనమాట. గాయస్, ఓవరాల్ గా ఇది ఆ ప్రైస్ రేంజ్ కి తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అని నేను చెప్తాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అలాగే ఇక్కడ ప్రోడక్ట్ లింక్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఛానల్ కి ఎంతో కొంత కమిషన్ ద్వారా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. గాయస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.